దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలోంచి మనము ధ్యానిస్తున్నాము. మరి దేవుని ప్రేమ, మరి ఆయన ప్రేమలో నడిచే మనము ఎలాగున జీవించాలి, ఆ ప్రేమలో మనము నడిస్తే దేవుని పిల్లలమని, మరి ఇప్పుడు ఆయనలో మనం కొనసాగితే ఒక దినాన ఆయన ముఖాముఖిగా చూస్తామని, మరి ఆయన ఎట్టి విధంగా పవిత్రుడో మనం కూడా పవిత్రంగా మన జీవితాన్ని కొనసాగింప చేసుకుంటామని, మరి ఆయన వచ్చిన కారణము, క్రీస్తు వచ్చిన కారణము పాపమును తీసివేయటానికి, రెండవదిగా అపవాది క్రియలను లయపరచడానికి ఆయన భూమి మీదకి వచ్చాడని మరి మనము ధ్యానిస్తూ వస్తున్నాము. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే యోహాను భక్తుడు, పాపానికి మూలమేంటి, పాపము నిర్మూలం కావటానికి కారణం ఏంటి కదా. పాపం అనేది మనకి ఆ యొక్క ఆదాము నుంచి సంక్రమించింది, గాని మనము నీతిమంతులుగా మార్చబడటానికి, మరి అసలు మనలో జరిగిన కార్యం ఏంటని మనం చూస్తే గనక, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. ఆయన మరి ఏదైతే మన లోపల ఒక విత్తనము విత్తాడో, ఆ విత్తనము నిరంతరము మనలో మొలకెత్తుతుంది. నిలుచును అంటే అది ఆ మొలక, మరి ఆ బీజము అది చిన్నగా మొలకగా వచ్చి ఆ తర్వాత అది మరి ఎదిగి ఎదిగి ఒక వృక్షంగా అనేక ఫలాలు ఇచ్చు చెట్టుగా మారుతా ఉంది. ఆయన మూలముగా పుట్టిన ప్రతి వానిలో, ఒక్కరిలో కాదండి, ఎవరిలో ఆయన పుట్టాడు, ఆయన బీజము వేయబడిందో వాడు ఎలాగుంటాడట, వాడికి పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనక పాపము చేయజాలడు. అంటే దేవుని వలన జన్మించిన ప్రతి ఒక్కరు కూడా పాపాన్ని నిరాకరిస్తారు, పాపం ఎడల విముఖత కలిగి ఉంటారు, పాపాన్ని విసర్జించిన వారి గుంపులో ఉంటారని ఇక్కడ భక్తుడు మరి మరొక్కసారి మనల్ని హెచ్చరిక చేస్తున్నట్లుగా, ఆ పాపము జోలికి వెళ్లకుండా ఉండటానికి మనలో ఏ బీజము నాటబడాలో ఆయన మాట్లాడుతున్నట్లుగా, బోధిస్తున్నట్లుగా చూడగలము. అంటే దేవుని యొక్క ఆ ఆత్మీయ పునరుజ్జీవము యొక్క పరివర్తన, ఆ శక్తి మనలో పెనట్రేట్ అవుద్ది. ఆ బీజం ఏంటంటే మనల్ని నూతన సృష్టిగా చేసే బీజము, పాపము నుంచి మన విడుదల చేసే బీజము, పాపపు స్వభావం నుంచి నూతనమైనటువంటి ఆ యొక్క మరి జీవితంలోకి, నూతన జీవంలోకి ప్రవేశించే విధానం గురించి ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు. దేవుని వలన పుట్టిన వారు, దేవుని ద్వారా, దేవుని మూలముగా జన్మించుట అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తి స్వభావంలో కలిగే మరి మార్పండి. ఆయన పునరుత్పత్తి మనలో మరి జరుగుతుంది. ఆయనలో, ఆయన ద్వారా మన లోపల ఒక నూతన కార్యము జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అది? ఆలోచనలో, తలంపులో, మనస్సులో, మనస్సాక్షిలో, హృదయములో, ఇన్నర్ బీయింగ్ లో మన లోపల ఒక పరివర్తనతో కూడిన ఒక మార్పు కలుగుతా ఉంది. అంటే ఈ పరివర్తన కేవలం అలవాటుగా పాపము చేసే జీవన శైలిలో నుంచి విరుద్ధమైన ఒక క్రొత్త స్వభావానికి అది దారి తీస్తుందండి. పాపాన్ని ఆచరించటానికి, లేకుంటే పాపములో కొనసాగటానికి నిరాకరించటం, మన హృదయము అసలు మొండికేస్తుంది పాపం చేయటానికి. అసలు ఏ మాత్రం కూడా సుముఖత చూపించము. కొన్ని సందర్భాలలో ఆ పాపము చేసే వారితో మనం ఏకీభవించలేము. మన హృదయంలో స్పష్టంగా ఆ విముఖత కనిపిస్తుంది. అంటే క్రీస్తులో ఉండే వారి గుణ లక్షణాలు ఎలా ఉంటాయి కదా. ఆయన గుణాతిశయములు ప్రచురము చేయటానికి మనము
ఆ రాజులైన యాజక సమూహంగా చేయబడ్డాం. అంటే ఆయన మనలో విత్తిన విశ్వాసపు బీజము, నీతి బీజము, పరిశుద్ధ బీజము మనలో అది ఈ వాక్యం అనే బీజము, ఈ వాక్యమై ఉన్న క్రీస్తు అనే బీజము మనలో విత్తబడినప్పుడు ఈ పాపానికి సంబంధించిన హేతు అంతా మనలో నుంచి వెళ్ళిపోతా ఉంది. స్వభావంలో నుంచి వెళ్ళిపోతోంది. ఎక్కడ అసలు పాపం మనలో ఉంది? మన స్వభావంలో నిండిపోయింది. అది మన అలవాట్లలో నిండిపోయింది. ఆ స్వభావములో నుంచి మనలో నుంచి ఆ పాపము వెళ్ళిపోతా ఉంది. మన లోపల నుంచి అన్వాంటెడ్ థింగ్స్ అన్ని కూడా వెళ్ళిపోతా ఉన్నాయి. మరి ఆ మొక్క ఎదిగే క్రమములో లోపల వేరు వెళ్ళేటప్పుడు దానికి అడ్డుగా వచ్చే రాతి ఒకవేళ ప్రారంభంలో అది ఒకవేళ రాయి అడ్డు వచ్చి ఒకవేళ అది మాడిపోయే పరిస్థితి వస్తుందేమో కానీ అది లోపలికి చొచ్చుకుపోయే కొద్ది ఆ వేళ్ళు ఎంత దూరమో వెళ్ళిపోతాయండి. ఎప్పుడైనా చెట్టు పడిపోయినప్పుడు చూసారా దాని వేళ్ళు అసలు ఎంత పొడుగుంటాయి, అసలు ఎలాగున ఎన్ని వేళ్ళు ఉంటాయి, ఒకటి కాదు. అది చక్కగా మరి వ్యాపించి ఉంటాయి అన్ని వేళ్ళు కూడా. మరి ఆ విధంగా మరి బీజము మనలో విత్తబడినప్పుడు, క్రీస్తు బీజము మనలో విత్తబడినప్పుడు మనము ఆయనలో జన్మించటమే కాదు గాని ఆయనను పోలి ఆయన వలె మనము జీవిస్తామండి. అంటే అసలు ఎలాగున ఈ బీజం మనలో విత్తబడిందంటే గనక యోహాను సువార్త 5:1 చూస్తే మరి యేసే క్రీస్తయున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. అసలు ఈ ప్రారంభం ఏంటి? మనలో దేవుని బీజము విత్తబడిందంటే ప్రారంభం ఏంటంటే గనక యేసే క్రీస్తు రక్షకుడే, విమోచకుడు, ఆయనే అభిషిక్తుడు అని ఎవరైతే ఒప్పుకున్నారో ఆ దినాలలో మరి ఆ యొక్క యూదులు ఒప్పుకోలేదండి. ఈ దినాల వరకు ఒప్పుకోలేదు. ఆయన మెస్సయ్య క్రీస్తు అని ఒప్పుకోలేదు. ఎవరు యేసుగా నామకరణము చేయబడి ఈ భూమి మీద నరావతారిగా జీవించిన ఆ యేసును క్రీస్తు అని, విమోచకుడు, వారు కనిపెడుతున్న మెస్సయ్య అని ఎవరు అంగీకరించారో, ఎవరు నమ్మారో వారందరూ కూడా దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. అంతేకాదు మరి ఆయన నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు. అంటే మన అనుదిన జీవిత యాత్రలో నీతి కార్యాలే జరిగించటానికి మనం పూనుకుంటాం, పాపాన్ని అసహించుకుంటాం, పాపాన్ని ద్వేషిస్తాము, నీతిలోనే మరి జీవించటానికి మనం ప్రయత్నిస్తాం. నీతిని జరిగించు ప్రతివాడు ఆ దేవుని వలన పుట్టినవాడు. ఎలాగున మనం నీతిమంతులుగా చేయబడ్డాం? కేవలం ఆయన విశ్వసించుట ద్వారా, కృప ద్వారా మనము ఆ నీతిని పొందుకున్నాం. ఈ నీతిలో కొనసాగే ప్రతి ఒక్కడు కూడా ఆయన వలన పుట్టి ఉన్నాడు. మూడో లక్షణంగా చూస్తే దేవుని ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై ఆయనను ఎరిగి ఉన్నాడు. ఆయన బీజం మనలో నిలుస్తుందంటే ద్వేషానికి సంబంధించిన, చీకటికి సంబంధించిన, దుష్టుడైన సాతానుకు సంబంధించిన అవలక్షణాలన్నీ కూడా మనలో నుంచి తొలగిపోతాయి. దేవుని ప్రేమించువారుగా ఆ ప్రేమ ఎట్టి విధంగా మనలో జాలువారే కొలది సహోదరులని ఎలాగున ప్రేమించగలము. దేవుని మూలముగా పుడితే మనలో ప్రేమ తప్ప ద్వేషం ఉండదండి, వెలుగు తప్ప చీకటికి తావులేదు. అంటే నిజంగా నువ్వు దేవుని కుమారుడువా, కుమార్తె, ప్రేమలో నువ్వు మునిగి తేలుతావు గాని ఏమాత్రం కూడా నీలో మరి చీకటికి సంబంధించిన ఛాయ ఉండదు. దేవుని వలన పుట్టిన వారందరూ కూడా లోకమును జయించుదురు. హల్లెలూయా. దేవునిలో మనం పుట్టామంటే అర్థం ఏంటంటే ప్రతి పోరాటంలో మనం గెలుపొందుతామండి. వాడు వేసే ప్రతి శోధన, ప్రతి విధమైన ఎదుర్కోలు, అది పాపము ఎదుర్కోలును మనము ఆ శోధనను మనము జయించగలము. అంతేకాదు ఈ లోకంలో మన మీద ప్రయోగించే ప్రతి విధమైన చీకటి పోరాటాల ప్రయోగాల నుంచి కూడా మనము జయించగలము.
వాడు వేసే ఆ దుష్టుడు వేసే బాణాలన్నీ ఆర్పటానికి మనము సర్వాంగ కవచము ధరించిన వారమై వాడితో పోరాడి గెలిచే వారముగా, మన చేతిలో రెండంచుల వాడిగల ఖడ్గము, ఆత్మ ఖడ్గము మన చేతిలో ఉంటుండగా, ఆ బీజం ఏంటండి? దేవుని వాక్యమే. మనలో విత్తబడిన బీజము, ఆ రెండంచుల వాడిగల ఖడ్గమే. మన చేతుల్లో పెట్టబడిన యొక్క పరిశుద్ధ గ్రంథము, రెండంచుల వాడిగల ఖడ్గమే. మరి ఈ ఖడ్గాన్ని మనం ఝుళిపించినప్పుడు ఆ యొక్క దుష్టుని యొక్క క్రియలన్నీ కూడా లయమైపోతాయి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకమును జయించుదురు. ఎలాగున? విశ్వాసం అనే డాలు, వాక్యము, ఆత్మ ఖడ్గం అనే వాక్యాన్ని పట్టుకున్న వారమై ఈ లోకాన్ని జయించి జయవీరులుగా ఈ లోకంలో మనము కొనసాగుతున్నాము. అంటే దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే, తన్ను భద్రము చేసుకొనును గనక దుష్టుడు వానిని ముట్టడు. నిజంగా దేవుని మూలంగా మనం పుట్టామా? దుష్టుడు ఎక్కడెక్కడి నుంచి మన మీద బాణాలు వేస్తున్నాడు, ఎక్కడెక్కడి నుంచి మనం శోధించడానికి చూస్తున్నాడు. మనం విల్ బి ప్రొటెక్టెడ్ అండి. మనలో మనమే మన ఆత్మీయ జీవితాలను ప్రొటెక్ట్ చేసుకుంటాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ఎక్కడికి మనం వెళ్ళిపోతాం? మన ప్రొటెక్షన్ ఎక్కడ? మన కాపుదల ఎక్కడ? మన భద్రంగా ఉండే స్థలం ఎక్కడ? ఆయన నామంలోకి వెళ్ళిపోతావు. ఆ బలమైన దుర్గములోకి వెళ్ళిపోతావు. ఆ కోట గోడలోకి వెళ్ళిపోతావు. దుష్టుడు మనను ముట్టలేనటువంటి ఆ దుర్భేద్యమైన కోటలోకి మనం వెళ్ళిపోతాం. ఆయన మూలంగా మనం పుట్టామా, మనం భద్రం చేసుకుంటామండి. మన ఆత్మీయ జీవితాన్ని మనం పటిష్టం చేసుకుంటాము. ఇక దుష్టుడు మన వైపు చూడటానికి కూడా వాడు సాహసం చేయలేడు. వాడు ఎన్ని విధాల ప్రయత్నించినా వాడు కేవలం ఓడిపోయిన వాడు. అసలు ఎవడు వాడు? పడద్రోయబడిన దూత. వాడు కేవలము, నేనైతే చాలా సార్లు ఏమనుకుంటానంటే, ఈ పరిస్థితులు పోరాటంలో వాడు కాగిత పులి అనుకుంటా. ఏమని రాయబడింది దేవుని వాక్యంలో? గర్జించు సింహము వలె దుష్టుడు ఎవరిని మింగుదునా అని వాడు బయలుదేరి వస్తున్నాడంటే, వాడు గర్జించే సింహం కాదు, వాడు కాగిత పులి. వాడు ఏం చేయలేడు కదా. ఒక మరి మురుగే కుక్క కరవదని లోకంలో ఒక సామెత. మరి అట్టి విధంగా వాడు గర్జించగలడే గాని వాడు ఏం చేయలేడు. మరి భీకరంగా గాండ్రించగలడే గాని వాడు ఏమీ చేయలేడు. మరి మన చేతిలో రెండంచుల వాడిగల ఖడ్గమున్నది. మన చేతులలో ఆయన మన చేతులకి మరి యుద్ధమును, వేళ్లకు పోరాటము నేర్పిన వాడై ఉన్నాడు. దావీదు ఏం చేశాడంట? ఆ సింహాన్ని, ఎలుగుబంటిని చేతులతో చీల్చి వేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టినవాడు తన భద్రము చేసుకొనును. మనము ఆయన నామములో, ఆయన వాక్యములో మనం ప్రొటెక్ట్ చేసుకుంటాము గనక దుష్టుడు అసలు మనం ముట్టలేడండి. వాడు మన వైపు చూడటానికి కూడా సాహసించలేడు. అంటే ఇంత ఆత్మీయ పరిణితిలోకి మనం వచ్చామన్నమాట. ఆ ప్రేమ పరిపూర్ణతలోకి మనం వచ్చాం గనక ఇక దుష్టుడు వాడు మనని ఏ విధంగా పడగొట్టాలన్నా వాడి వల్ల కాదు కదా. యోబు మరి పరిపూర్ణుడైపోయాడు. అసలు ఇంట్లో పిల్లలు చనిపోయినా కూడా సరే, ఆస్తి అంటే పోతే పోయింది, మళ్ళీ సంపాదించుకోవచ్చు కదా. కన్న బిడ్డలు చనిపోతే కూడా అసలు అంత మరి వైరాగ్యంగా, అంత విశ్వాసంతో ఎలా మాట్లాడగలిగాడు? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగును గాక అంటున్నాడు. అంటే ఆ విశ్వాసము, ఆ యొక్క పటిమ ఎక్కడి నుంచి వచ్చిందండి? హీస్ ప్రొటెక్టింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఆయన ఆ నామములో ఉన్న ఆ యొక్క సంపూర్ణ శక్తిని గ్రహించిన వాడై మరి ఆయన తను తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ లోకంలో ఈ ప్రాపంచికం ఉన్న సమస్తము కోల్పోయినా కూడా ఈ ఆత్మ ఏదైతే దేవుని యొద్దకు వెళ్ళాలో దీన్ని మనము భద్రము చేసుకోవాలి. మన పొజిషన్స్ కోల్పోవచ్చు, మన ఆస్తి కోల్పోవచ్చు, ఇంకా ఈ లోకంలో మన ఆరోగ్యం కోల్పోవచ్చు, ఇంకా ఏమైనా ఈ శరీరానికి సంబంధించిన ఈ ప్రాపంచికమైన విషయాల్లో అనేకమైన వాటిని మనం కోల్పోవచ్చు. గాని దేన్ని మనం కోల్పోకూడదు? మన ఆత్మను మనం కోల్పోకూడదు.
మరి దీనిని, ఈ ఆత్మీయ జీవితాన్ని మనము కోల్పోకూడదు. ఆయనలో మనము మనము పటిష్టం చేసుకోవాలి. అంటే అసలు ఇది పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే జరుగుద్దండి. ఇంతగా దేవునిలో మనం పుట్టాము, ఆయనలో కొనసాగుతున్నాము, ఈలాగన విజయవంతమైన జీవితంలో ఉన్నామంటే కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా అసలు ఒక చిన్న విజయము కూడా మన జీవితంలో ఉండదు. అది ఆత్మీయ విజయము కానీ, అనారోగ్యాల నుంచి మనం బయటపడటం కానీ, అప్పుల శోధన నుంచి మనం బయటపడటానికి కానీ, మరి ఏది మన జీవితంలో పొందుకోవాలన్నా పరిశుద్ధాత్మ యొక్క గాలి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి మన మీద ఊదబడుతూనే ఉండాలి, మన మీద దిగి వస్తూనే ఉండాలి. మనలో జీవ జలపు ఊటగా అది ఉబుకుతూనే ఉండాలి. క్రీస్తు ప్రభు మా యొక్క నికోదేముతో మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ అనుభవం గురించి మాట్లాడుతూ. మరి 8వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, 3:8, ఇదిగో గాలి తన ఇష్టమైన చోట వీస్తుంది, నువ్వు దాని శబ్దం వింటావు గాని అది ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి వెళుతుందో నీవు చెప్పలేవు. ఆత్మ వలన జన్మించిన ప్రతి ఒక్కరి విషయం కూడా ఇలానే ఉంటదని పరిశుద్ధాత్మ అనుభవం గురించి అక్కడ ఆయన మాట్లాడతాడు. ఈ గాలి అనే పదాన్ని గ్రీకులో ప్యూమా అన్నారు. అంటే ఈ పదము ఆత్మకు సాదృశ్యంగా వాడతారు. అంటే ఈ గాలి వీచినప్పుడు మనం దాన్ని చూడలేము, అది ఎక్కడ వీచిందో మరి కానీ మనకు కనిపిస్తుంది. అంటే ఆ చెట్లు ఆకులు కదులుతా ఉంటాయి కదా, మొక్కలు బలమైన గాలి వస్తే మొక్కలు వంగిపోతా ఉంటాయి. మరి ఆ గాలి మన ముఖాలను తాకుతున్నట్లుగా, మన శరీరాలను తాకుతున్నట్లు కూడా మనం అనుభవిస్తాము. అయినను దాన్ని మనం నిరోధించలేము, దాన్ని మనం పట్టుకోలేము. కానీ వీచినప్పుడు, కానీ ఆ గాలి వీచినప్పుడు మరి అది ప్రతి దాని మీద ప్రభావం చూపిస్తుందండి కదా. మరి ఆ చెట్లు చక్కగా నాట్యం చేస్తాయి, కొన్నిసార్లు అవి పడిపోయిన స్థితికి వెళ్ళిపోతాయి. మనము కూడా కొన్నిసార్లు బలమైన గాలి వీచినప్పుడు మన అడుగులు కూడా తడబడతాయండి. ఎప్పుడైనా ఈ బలమైన గాలిలో మీరు ఎప్పుడైనా నిలబడిన పరిస్థితి వచ్చిందా? ఆ అనుభవం మనకు తెలుస్తుంది. ఆ గాలి మనని ఒకసారిగా నెట్టినట్లుగా చేస్తుంది, పడిపోయేలా కూడా చేస్తుంది. గాలి యొక్క ప్రభావము, గాలి తాకినప్పుడు ప్రతి దాన్ని కూడా మార్చివేస్తుంది కదా. సృష్టి విలయమని మనం వింటా ఉంటాం. అదే ప్రళయ ప్రభంజనంగా సృష్టి అంతా కూడా ఆ గాలి, ప్రచండమైన గాలి వచ్చిందని కూడా మనం వింటా ఉంటాం. ఆ గాలికి అంత శక్తి ఉన్నది. ఆత్మ విషయంలో కూడా అంతేనండి. ఆత్మలో మనం పుట్టాము, దేవుని మూలంగా మనం పుట్టామంటే, పరిశుద్ధాత్మలో మనం పుట్టామంటే అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యమండి. ఆయన అదృశ్యంగా ఉన్నాడు కానీ ఆయన కదిలినప్పుడల్లా, ఆయన మన మీద కదిలినప్పుడల్లా, మన లోపల కదిలినప్పుడల్లా ఖచ్చితమైన మార్పులు సంభవిస్తాయండి కదా. మనలో నుంచి ఒక ఒప్పుదల వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకుతున్నాడా, మనల్ని నింపుతున్నాడా, ఇక మన లోపల ఎక్కడెక్కడ దాగి ఉన్న పాపాలన్నీ కూడా వెలికి వచ్చేస్తాయండి. మనం ఒప్పుకోకుండా ఉండలేము, వాటిని విడిచిపెట్టకుండా ఉండలేము. అంటే మేధోపరమైన ఇది ఒప్పిదం కాదు గాని దేవుని వలన జన్మించుట అనే ఆ ప్రక్రియలో మన లోపల ఒక పశ్చాత్తాపము, ఒక పరివర్తనను రగిలించి ఆయన మనలను మారు మనసులోకి నడిపిస్తున్నాడు. దేవుని మూలముగా పుట్టుటంటే మారు మనసు పొందుటే. మన హృదయము, మన జీవితము, మన యొక్క అంతరంగ స్వభావము మారిపోవటమే. పాప క్షమాపణ నిమిత్తము మీరు మారు మనసు నుండి యేసు క్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడని పేతురు ఆ యొక్క ఇశ్రాయేలుతో హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అపోస్తల కార్యము 2:38లో ఆయన ఘంటాపదంగా చెప్తున్నాడు. అంటే ఎప్పుడైతే మన హృదయము మారిపోతా ఉంటుందో, ఆయన బీజము మన లోపలకు వెళ్లే కొలది అది మనల్ని శోధిస్తుందండి కదా. ఈ వాక్యం గురించి, బీజం గురించి ఏ రాయబడింది? అది
మరి అగ్ని వంటిది, మరి సుత్తి వంటిది, ఇంకను అది చాకలు అని సబ్బు వంటిది. ఎన్ని విధాలుగా ఈ వాక్యము మన లోపలికి పెనట్రేట్ అవుద్దో చూడండి. రెండంచుల వాడగల ఈ ఖడ్గము మన ప్రాణము, ఆత్మ, శరీరము, మన మూల్గుల్లోకి సైతము వెళ్ళిపోతా ఉంది. అంటే ఈ బీజము యొక్క శక్తి అది మనలో వృద్ధి చెందే కొంది మన యొక్క శరీరంలో ఉన్న అణువణువులోకి అది పెనిట్రేట్ అయిపోతా ఉంది. ఇక పాపము జోలికి వెళ్లకుండా మనకు సహాయం అవుతోంది. ఒక శిశువు పుట్టాడు అనుకుందాం, ఒక చిన్న పిల్లవాడు తల్లిదండ్రులకు పుట్టాడు అనుకుందాం. వాడు పుట్టినప్పుడు ఒక రకం పుట్టాడండి. పుట్టినప్పుడు ఎవరో పోలికలో కనిపిస్తాడు, కానీ ఎదిగే కొద్దీ వాడు మరొక పోలిక కనిపిస్తాడు. నిజంగానే పిల్లలు పుట్టగానే అమ్మలాగున్నాడా, నాన్నలాగున్నాడా, అమ్మమ్మ, మేనమామ, ఇక రకరకాలు అనుకుంటాం కదా పలానా. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఎదిగే క్రమంలో కదా మరి ఒక పోలికను ధరిస్తాడు. అంటే మానవుడు, పిల్లవాడు ఒక తండ్రినో తల్లినో పోలిన మానవుడుగా చేయబడుతున్నాడు. ఏ దేనికి పుట్టిన వాళ్ళు ఆ పిల్లలుగా మార్చబడుతున్నారు. జంతువులకు పుట్టే పిల్లలు ఆ జంతువులుగా మార్చబడుతున్నారు. ఇక పక్షులకు పుట్టే పిల్లలు పక్షులుగా మార్చబడుతున్నారు. అంటే పసిబిడ్డ పెద్ద మనిషిగా, అంటే ఎవరైనా సరే ఆ పోలికలోకి మార్చబడుతున్నారు, ఆ పై రూపము. కానీ క్రీస్తులో పుట్టిన మనము క్రీస్తునందు ఉంటే మరి కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టిగా చేయబడతాడు. 2 కొరింథీ 5:17 రాయబడినట్లుగా, అంటే ఆయనందు విశ్వాసం ఉంచే మనము మరి ఏం చేయబడుతున్నాము? ఆయన కుటుంబంలో మనము జన్మిస్తున్నాము. ఆయన పోలికలోకి మనం మార్చబడుతున్నాము. పరలోకపు తండ్రి పోలికలోకి మనం మార్చబడుతున్నామండి. హల్లెలూయా. అంటే దేవుని బీజము మనలో నిలిచినప్పుడు మనం ఎవరి పోలికలోకి వెళుతున్నామంటే క్రీస్తు పోలికలోకి, దేవుని పోలికలోకి పరిశుద్ధాత్మ దేవుడు మన చెక్కుతా ఉన్నాడు. ఒక శిల్పాన్ని చెక్కినట్లుగా మనలో ఉన్న అవలక్షణాలన్నిటిని కూడా వాటిని చెక్కి 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 క్రీస్తు స్వరూపంలోకి మన తీసుకొని వస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఈ దేహంలో నివసిస్తున్న ఈ జీవితంలో కూడా ఆయనకు ఇష్టలైన పాత్రలుగా మనం చేయబడుతున్నాం. పౌలు భక్తుడు అంటాడు గలతీయులు, నేను మనుషులు సంతోషపెట్టుచున్నానా, దేవుని సంతోషపెట్టుచున్నానా అన్న ప్రశ్న వేస్తున్నాడు ఆయన. అంటే ఏ పని చేసినా కూడా దేవునికి ఎలా ఇష్టంగా జీవించగలం, దేవునికి ఎలా మహిమ తీసుకురాగలం, ఈ ఆలోచనల్లోనే మనము జీవించే విధానంగా పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో కార్యం చేస్తాడండి. మరి 2 కొరింథీ 5:9 పౌలు భక్తుడు అంటాడు, ఈ దేహమందున్న దేహం విడిచిన ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. కొలసి 1:10 రాస్తాడు, మరి సంపూర్ణ చిత్తాన్ని మనము గ్రహించి ప్రతి సత్కార్యములో సఫలమయ్యి మరి దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి నొంది అన్ని విషయాలలో ప్రభును సంతోష పెట్టినట్లుగా మనము ఎదుగుదుముగాక అంటాడు. అంటే ఈ యొక్క మన సొంత ప్రయత్నం వల్ల కాదు గాని పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేసే కార్యాన్ని బట్టి ఆయనని ఎలా సంతోష పెడదాం, ఆయనకి ఎలా మహిమ తీసుకొద్దామని ఆ యొక్క తపన మనలోకి వెళ్ళిపోద్ది. ఈ పరిశుద్ధాత్ముడు మనలో చేసే ఈ అద్భుత కార్యము, దేవుని మూలముగా పుట్టినవాడు క్రీస్తు బీజము మీలో నిలిస్తే మీరు పాపము చేయరు, పాపము చేయజాలరు. అంటే ఈ బీజము మన లోపలికి, ఈ బీజం ఏంటి? వాక్యమే. ఈ మన లోపలికి వెళ్లే కొలది మనం ఇక పాపాన్ని నిరోధించగలిగిన ఆ శక్తిలోకి వెళ్ళిపోతామండి. మరి ఆయన స్వారూప్యానికి, ఆ కుమారుడైన క్రీస్తు స్వారూప్యంలోకి మనం మార్చబడతాం. ఒకప్పుడు ఆదాము యొక్క స్వారూప్యంలో ఉన్నాం, ఇప్పుడు క్రీస్తు స్వారూప్యంలోకి మనం ఎదుగుతాము. అంటే పరలోకపు తండ్రిని పోలిన వారిగా మనం ఎదుగుతాము.
ఆ యొక్క పేతురు కూడా మొదటి పేతురు 1:21 ఈ మాటను స్పష్టంగా రాస్తున్నాడు. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక. హల్లెలూయా. మరి ఇక్కడ మరి పేతురు దీన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మీరు ఏ బీజం ద్వారా పుట్టారు? ఇక్కడ లోకంలో తండ్రి బీజం ద్వారా మనం పుడతా ఉన్నాం. కానీ ఆత్మలో మనం పుట్టిన తీరు మనము చూస్తే అది క్షయమయ్యే బీజము కాదు కదా. మన శరీరంలో పుట్టాం, ఒక దినాన మనం చనిపోవాల్సిందే. అది క్షయమైపోయే బీజమే మనలో వేయబడింది ఆ శరీరంలో. మరి మనం ఆ క్షయమైన బీజంతోనే పుట్టాము, మనం చనిపోవటానికే నిర్ణయించబడ్డాం. కానీ ఎప్పుడైతే మన లోపల ఈ ఆత్మ బీజము ఏమి శాశ్వతము గల దేవుని జీవము గల వాక్యం అనే బీజము మనలో పుట్టిందో, అది ఏమి బీజమండి? క్షయమైన బీజము కాదది, అక్షయమైన బీజము నుండి మనం పుట్టాము కనుక మన ప్రవర్తన అంతట్లో ఎలా ఉంటదంటే నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి జీవిస్తామన్నమాట. దేవుడు ఎట్టి విధంగా మనల్ని ప్రేమించాడు, ఎట్టి విధంగా మనకు క్షమించాడు, ఎట్టి విధంగా మనల్ని కనికరిస్తున్నాడు, ఎట్టి విధంగా మనకు సహాయం చేస్తున్నాడు, ఎట్టి విధంగా మరి ఎల్లప్పుడూ మరి మనని అభివృద్ధి చేయటానికి చూస్తున్నాడు. ఆయన గుణ లక్షణాలన్నీ మనము సంతరించుకున్న వారమై ఆయనను పోలి, ఆయన స్వభావ మన పోలి, ఆయన యొక్క మరి స్వారూప్యంలోకి మార్చబడిన వారుగా మనము చేయబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానే పౌలు యోహాను భక్తుడు ఒక్కొక్క వచనాన్ని అసలు ఎంత లోతైన మరి మర్మముతో రాస్తున్నాడు. ఆ దినాలలో ఉన్నటువంటి తన శిష్యులను, ఆ సంఘాన్ని ప్రేరేపిస్తూ వారి ఆత్మీయ జీవితం ఎట్టి విధంగా మార్చబడాలి, ఎట్టి విధంగా క్రీస్తు పోలికలోకి, క్రీస్తు స్వరూపంలోకి రావాలి, ఆ రాకడ కొరకు సిద్ధపరచబడాలనేది ఆయన మరి ప్రస్ఫుటంగా తన బోధలను చేస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే ఈ విత్తనము అనేది విశ్వాసులో నాటబడిన దైవిక స్వభావాన్ని, సంపూర్ణతను సూచిస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే పవిత్రపరచబడే జీవన శైలి ద్వారా మన జీవితాలు కొనసాగించాలండి. అంటే ఈ లోకమంతా దుష్టుని చేతిలో ఉంది. మరి వాడి కార్యాలను నిరోధించి నిరంతరము ఆధ్యాత్మిక పునరుజ్జీవ బలముతోటి, ఆత్మదేవుని సహాయముతోటి ఈ బీజము మనలో మరి వర్ధిల్లుతా ఉన్నది కదా. దానికి నీరు పోయాలి, ఎండ రావాలి. ఏదైనా విత్తనం మనలో మరి ఏదైనా విత్తనాన్ని మనం విత్తితే అట్టి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ మనని సరైన పంథాలో నడిపిస్తున్నాడు. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, దేవుని బీజము వానిలో నిలుచుచున్నది గనక వాడు పాపము చేయజాలడు. కనుక మనమందరం కూడా, క్రీస్తును వెంబడిస్తున్న మనమందరం కూడా ఈ వాక్యాన్ని మనం నింపుకొనుట ద్వారా మనము కూడా పాపము జోలికి వెళ్లకుండా నీతియుక్తమైన జీవితం జీవిస్తూ పరిశుద్ధతలో కొనసాగటానికి, ఆ నిత్య మహిమలోకి వెళ్ళటానికి దేవుడు మన ఆత్మీయ జీవితాలను సిద్ధపరుస్తున్నాడు. మరి ఈ కృపను బట్టి దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికే మహిమ కలుగును కాక.